థ్యాంక్ యూ మంచి సినిమాలకి ఎప్పుడు మీ దగ్గర అది ఇలాంటి ఒక ఫ్యామిలీ క్రౌడ్ దగ్గర ఎప్పుడు ఒక రిసెప్షన్ ఉంటుందని నమ్మకం. ఈ 3 BHK ఇట్స్ ఎ లిటిల్ పీస్ ఆఫ్ మై హార్ట్. అండ్ నేను ఈరోజు ఆ సినిమా నుంచి కొంతమందితో ఇక్కడ కొంతమంది తీసుకొచ్చాను. ఐ వాంట్ ఇంట్రడ్యూస్ దిస్ వండర్ఫుల్ టీమ్. I'll start with the prodigious music director Amrit Ramnath. Bombay Jayashree garu abbai, itanki idi first Telugu cinema. So music ela anpinchindi mi andariki. So ee chinna vayasulo inta oka lotunna kathani full ga own cheskuni ee roju mi andariki tera meeda మీ లైఫ్ ని చూపించింది ఈ టెక్నీషియన్స్, ఈ క్రూ. అందులో ముఖ్యమైన ఒక రోల్ అమృత్ రామ్నాథ్ ఉంది. ఐ హోప్ యూ విల్ గివ్ హిమ్ ఆల్ ఆఫ్ యువర్ లవ్ అండ్ బ్లెస్సింగ్స్ అండ్ హి ఇస్ గోయింగ్ టు డు మెనీ గ్రేట్ థింగ్స్ కదా. ఆ క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ నేనే పాడాను. ఓ కల నాకు తోడుగా ఇలా కదిలనే గెలుపేద దాగిన దాన్ని కలవాలే. ఈ సాంగ్ నాకు అమృత్ ఇచ్చాడు. థ్యాంక్ యూ. ఈ సాంగ్ రాసింది చంద్రబోస్ గారు అండ్ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్. ఇంత ఇమోషనల్ సినిమాలో ఇంత మంచి లిరిక్స్ మాకు వచ్చినాయి. అండ్ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఇక్కడ రాలేకపోయారు, కానీ ఐ విల్ షో దట్. ఎందుకంటే ఈ 2 సంవత్సరాలు మీరు ఈ సినిమా కోసం అన్ని తపన పడి మన శ్రమించడం అంతా ఈ సినిమా కోసం చేసాం. అండ్ ఆ టెక్నీషియన్స్ కెమెరామ్యాన్ దినేష్ కృష్ణన్, జతిన్ స్టెనిస్లాస్ వాళ్ళిద్దరు ఇక్కడ లేరు, బట్ దే ఆర్ ఇన్ చెన్నై విత్ ద అదర్ వర్క్. సో వాళ్ళకు కూడా ఒక అప్లాస్తో వి మస్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఎడిటింగ్ టీమ్ గణేష్ శివ, హీస్ అ బ్రిలియంట్ ఎడిటర్. ఒక 25 years లైఫ్ జర్నీని మా డైరెక్టర్, మా రైటర్ రాస్తే దాన్ని ఎడిటింగ్తో పాటు మీకు ఇంత చక్కటిగా వాళ్ళు ప్రజెంట్ చేశారు. సో ఎడిటర్ గణేష్ శివ, ఆర్ట్ డైరెక్టర్ వినోద్, అండ్ ఈ సినిమాలో పనిచేసిన ఎవ్రీ సింగిల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్, కెమెరా డిపార్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళందరూ శ్రీ గణేష్ విజన్ని నమ్మారు. శ్రీ గణేష్ ఇస్ అ రైటర్. నాకు ఈ కథ చదివినప్పుడు నేను ప్రీ రిలీజ్లో చెప్పాను, 2 విషయాలు నా మైండ్లో జరిగినాయి. ఒకటి, వెంటనే వెళ్ళి మా నాన్నని టైట్గా హగ్ చేయాలనిపించింది. ఐ థింక్ ఈ సినిమా తర్వాత మీకు ఆ కైండ్ ఆఫ్ ఆలోచన ఆఫ్ మీ మన ఫ్యామిలీ మీద, మన ఫ్యామిలీ కథని చూసినట్టు అనిపిస్తుంది. నాకు ఆ టైంలో అనిపించింది. అండ్ రెండో విషయం, నాకు నా ఇంట్లో జరిగింది ఈ డైరెక్టర్కి ఎలా తెలిసింది అన్నట్టు నాకు ఫీల్ అయింది. ఎందుకంటే మా నాన్నని నేను ఈ సినిమాలో చూశాను. వాసుదేవన్ ప్రభులో నాకు సూర్యనారాయణ సిద్ధార్థ్ నాకు మైండ్లో వచ్చి వెళ్ళారు. సో ఈ సినిమాలో ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్కి మన రియల్ వరల్డ్లో ఎలా ఇంపార్టెన్స్ ఉంటుందో, వాళ్ళ మ్యాజిక్ మన లైఫ్లో ఎలా ఉంటుందో అది శ్రీ గణేష్ చూపించాడు. ముఖ్యమైన పాత్రలు ఈ సినిమాలో ఫీమేల్ క్యారెక్టర్స్. అందులో మా అమ్మగా చేసిన దేవయాని గారు, ఆయన మీ అందరికీ ఫేవరెట్ ఆవిడ. సో ఆవిడ కోసం ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దేవయాని గారు. అండ్ ఈ ఫంక్షన్లో నిన్న ఫంక్షన్లో దేవయాని గారు చెప్పారు, నాకు సిద్ధు ఇంకో కొడుకు రియల్ లైఫ్లో అన్నారు. నాకు లైఫ్లో కొడుకు లేడు, నాకు అమ్మాయిలే ఆడపిల్లలు ఉన్నారు, కానీ సిద్ధు నాకు ఇంకో కొడుకు అని చెప్పారు. అది నా లైఫ్లో నాకు వచ్చిన అదృష్టం. అండ్ ఈ సినిమాలో ముఖ్యమైన ఇద్దరు ఫీమేల్ యాక్టర్స్, వాళ్ళు పర్ఫార్మెన్స్ ఒక ఆటమ్ బాంబ్ లాంటి ఒక పర్ఫార్మెన్స్ ఇద్దరిది. అందులో ఫస్ట్ నా చెల్లిగా చేసిన మీతా రఘునాథ్, తనకి ఇది 3rd ఫిలిం అండ్ షీ సచ్ అ ఫైన్ యాక్ట్రెస్. తను కూడా వేరే థియేటర్లో చెన్నైలో ఉంది. సో వి రియలీ ఎంజాయ్డ్ హ్యావింగ్ హర్ ఇన్ దిస్ ఫిల్మ్. ఆర్తి లాంటి ఒక చెల్లి ప్రతి ఇంట్లో ఉంది కదా, సో అదే ఈ సినిమాలో నాకు ఇంట్లో అక్క ఉంది. సో అలా మా అక్కని చూసినట్టు ఉంది. ఎందుకంటే మా అక్క కూడా అన్నిట్లో ఫస్ట్ వస్తుంది, నేను ఎప్పుడు ఫస్ట్ రాలేదు. సో ప్రతిసారి అక్కని చూసి నేర్చుకోవచ్చు కదరా అంటారు. అంత ఈజీ కాదు కదా చూసి నేర్చుకోవటం. చదువు అనేది అది ఎలా వస్తుందో అలాగే వస్తుంది. కాబట్టి సో మీతా రఘునాథ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. అండ్ ఈ సినిమా నాకు తెలిసి ప్రతి రివ్యూలో ఈ సినిమాలో శరత్ కుమార్ గారు యాక్ట్ చేసి, దేవయాని గారు యాక్ట్ చేసి, మీతా రఘునాథ్ ఎరగదీసి, సిద్ధార్థ్ ఏదో ప్రయత్నించి, అందులో ఒక యాక్ట్రెస్ వచ్చి 100 on 100 స్కోర్ చేయటం నాకు తెలిసి ఇది ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఇన్ మై కెరియర్. సో ఐ వాంట్ ఇంట్రొడ్యూస్ ఐషు ఫ్రమ్ ద ఫిల్మ్, చైత్ర ఆచార్. తను కూడా ఇది తెలుగులో ఫస్ట్ సినిమా. ఎందుకంటే సప్తసాగర దాచేలో మీరు ఎలా చూసారో ఈ సినిమాలో తన సొంత డబ్బింగ్ తెలుగు మాట్లాడింది ఈ సినిమా మీకోసం. సో ఐ విల్ లెట్ హర్ స్పీక్ టు యు నౌ. చైత్ర. ఐఎమ్ సో హ్యాపీ. నాకు సప్తసాగరాలు టైంలో డబ్బింగ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వలేదు, కానీ ఫర్ దిస్ ఫిల్మ్ సిద్ధార్థ్ పుష్డ్ మీ టు డబ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ డబ్డ్ ఫర్ ఇట్.
ఐషు నచ్చిందా? అంతే, అదే కావాలి మాకు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ ఇన్ సచ్ బిగ్ numbers. I'm sure it is only going to increase. Tell all your family members to come watch the film. I'm sure everybody will connect with it one way or the other, and we will always try to give such good films moving forward. Love you all. Thank you so much. లో చాలా పనులు ఉన్నాయి, అందరికీ లైఫ్లో బడ్జెట్ ఉంది, అందరూ ప్లాన్ చేసి థియేటర్కి ఇలా రావాలంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. మీకు అన్ని చాయిసెస్ ఉన్నా మీరు నా సినిమాని ఇలా సెలెక్ట్ చేయడం థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ నుంచి సినిమా వేడిగా సెకండ్ వీకెండ్కి వెళ్తుంది. అండ్ ఐ ప్రామిస్ యూ, మా ప్రొడ్యూసర్ కానీ మైత్రి రిలీజెస్ కానీ నాకు ప్రామిస్ చేశారు, సార్ అన్ని సినిమాలు ఫస్ట్ 5 డేస్లో చూసి తీరాలనేది కాదు, కొన్ని మీ బొమ్మరులు లాంటి సినిమాలు, నువ్వు వస్తున్న సినిమాలు ఎన్ని రోజులు మన థియేటర్లో హోల్డ్ చేసినా అంతసేపు వర్డ్ ఆఫ్ మౌత్ స్లోగా స్ప్రెడ్ అయ్యి ఇలా ఒక వెడ్నెస్డే ఈవినింగ్ 70% ఫ్యామిలీ క్రౌడ్ వచ్చి మీ సినిమా చూస్తారు. సో అదే మా నమ్మకం. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్. మంచి సినిమాలు మీరు ఎప్పుడు ఆదరిస్తారనే నమ్మకాన్ని మీరు మళ్ళీ వన్ మోర్ టైం నిలబెట్టుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా జరిగింది ఇద్దరి వల్ల. అందులో నేను ఎప్పుడు చెప్తాను, ప్రతి సినిమాకి తల్లిదండ్రులు ఉంటారు, తల్లి రైటరు, తండ్రి ప్రొడ్యూసరు. సో ఈ సినిమాని సృష్టించింది శ్రీ గణేష్. ఆయన ఇక్కడ లేరు ఈరోజు, బట్ we want to send all of your love to him. So Sri Ganesh కోసం చెప్పట్లు ప్లీజ్. ఎందుకంటే మాకు కే విశ్వనాథ్ గారు, కే బాలచంద్ర గారు, జంజాల గారు, బాపు గారు అలాంటి సినిమాలు చూసి మేము పెరిగాం. అలాంటి మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్స్, మన ఇంట్లో జరుగుతున్న కథలు, అది ఇంటి లోపల జరుగుతుంది కాబట్టి చిన్న సినిమా కాదు అనే నమ్మకంలో కొంతమంది ఇంకా రైటర్స్ ఉన్నారు. సో శ్రీ గణేష్, వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ హిమ్. అండ్ నేను బ్లైండ్గా శ్రీ గణేష్ని సపోర్ట్ చేశాను, కానీ నేను ఒక హీరోని, నేను ఎవరినైనా బ్లైండ్గా సపోర్ట్ చేయొచ్చు. అలాంటి ఒక డైరెక్టర్ని గట్స్తో ఒక ప్రొడ్యూసర్ సపోర్ట్ చేయటం, అది ఈరోజు మీ ముందుకి ఇంత బ్రహ్మాండమైన రిలీజ్తో ఆ సినిమాని బ్యాక్ చేస్తూ రిలీజ్ రోజు నుంచి ఈ 3 BHK ఫ్యామిలీ మ్యాక్సిమం ఒక టూరిస్ట్ ఫ్యామిలీలో ఊరుగా తిరుగుతున్నాం. సో మీ అందరినీ కలవటం జరుగుతుందంటే ఐ వాంట్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్. హీఈస్ ద బ్రెయిన్ బిహైండ్ దిస్ ఫిలిం, శాంతి టాకీస్, అరుణ్ విశ్వ. ఇట్ ఈస్ హిస్ సెకండ్ ఫిల్మ్ ఆఫ్టర్ మావీరుడు. ఐ హోప్ యూ విల్ బ్లెస్ హిమ్. అతను ప్రతి సినిమాలో ఇలాగే ప్రయత్నిస్తాడు, ఇంతే ప్యాషన్ చూపిస్తాడని నాకు నమ్మకం ఉంది. అండ్ ఐ కెన్ ప్రామిస్ యూ, శాంతి టాకీస్ సిద్ధార్థ్ కాంబినేషన్లో త్వరలో ఇంకో సినిమా మేము అనౌన్స్ చేయబోతున్నాం. నేను ఏ ఇంటర్వ్యూ, ఏ సక్సెస్ మీట్, ఏ థ్యాంక్స్ మీట్కి వెళ్ళినా ఇతను వచ్చి చెవిలో చెప్తాడు, ప్లీజ్ చెప్పండి, ఒక హీరోగా మాత్రం కాదు, మీ ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమాలో డబ్బుల విషయంలో చాలా హ్యాపీగా ఉన్నాడని అందరికీ చెప్పండి అన్నాడు. సో అతని తరపున నేను చెప్పేస్తున్నాను, కానీ ఐ వాంట్ హిమ్ టు సే ఇట్ టు హిమ్సెల్ఫ్. Your emotions, Mr. Arun Vishwa. Thank you for making this film. We all love you. 1, 2, 3. Hey, light up me. 3 BHK, Prabhu Vasudev. Thank you so much. బాబు గంట కండి నా నూక కండి